నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామముల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవుడు మనందరినీ ప్రేమించి మరి 2026లో గడిచిపోయిన 6 మాసాలు దేవుడు మనకు తోడుగా ఉండి మరి జూలై మాసంలో 1వ తారీఖున ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనందరం ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, మన ఎడల దేవునికున్న అవాత్సల్యతను బట్టి దేవుని చేత కాపాడబడి సజీవులముగా ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించటానికి, మరి విలువైన దేవుని మాటలు వినటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేశాడు. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మీరందరూ కూడా ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఈ దీవెన ఎక్కడ ఉన్న వాళ్ళకే, రాని వాళ్ళకి కాదు. ఏమండి, ఈ దీవెన ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళకే, రాని వాళ్ళకి కాదు. సమయం ఉండి కూడా చాలామంది అనవసరమైన వాటి కొరకు సమయాన్ని హెచ్చిస్తూ వ్యర్థమైన పనులకి, వ్యర్థమైన చోట్ల ఉంటూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటున్నారు. ఎనీహో, ఏదైనా దెబ్బ తగిలితే వాళ్ళే మరలా దేవుని దగ్గరికి వస్తారు. అలాగే తగలాలని నా ఉద్దేశం కాదు. ఎన్ని పర్యాయాలు చెప్పినా వినకపోతే మనమే మన పిల్లల్ని ఏం చేస్తాం? ఎన్ని మార్లు చెప్పినా వినకపోతే మనమే మన పిల్లల్ని ఒక దెబ్బేస్తాం. మరి దేవుడు కూడా అదే చేస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మరి దేవుడు వారిలో ఉన్న నిర్లక్ష్యమును తొలగించును గాక. ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తిని కలిగించి మరి ప్రతి ఒక్కరి హృదయాలను దేవుడు తన కొరకు మండించును గాక. ఆమేన్. ఈరోజు ఎన్నో వాగ్దాన సందేశాలు గతంలో మరి రోహన్ చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి, ఎన్నో వాగ్దాన సందేశాలను మనం విన్నాం. దేవుడు ఎన్నో రీతులుగా మనతో మాట్లాడాడు. ప్రతి వాగ్దాన సందేశము ద్వారా కూడా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. నిజంగా చాలా పర్యాయాలు రోహన్ చెప్పినా, నేను చెప్పినా, దేవుడు మనకిచ్చిన వాగ్దానములన్నీ కూడా అవి మన జీవితంలో ఎలా ఉన్నాయి అని భక్తుడు అంటున్నాడు, అవునన్నట్టుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాగ్దాన సందేశం అది మనల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి మన విశ్వాస యాత్రలో, మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనము బలముగా దేవునిలో నడవటానికి ఏం చేస్తుందంటే వాగ్దాన సందేశం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ రాత్రి మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. కృంగిన స్థితిలో ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు, హృదయం అంతా బాధతో నిండి ఉండొచ్చు. ఏ పరిస్థితుల్లో వచ్చినా ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడటానికి ఏం చేస్తాడంట? ఇష్టపడేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ అందరికీ తెలియచేయటానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, జకరియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నేను వారిని యెహోవా యందు బలశాలురునిగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు
ఆనాడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతోనూ యోధా వారితోనూ మాట్లాడినటువంటి దేవుడు ఈ రాత్రి నీతో నాతో మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాగ్దాన సందేశం ఏంటంటే, వాక్య అంశం ఏంటంటే, దేవుడు ఎక్కడున్న మనందరినీ కూడా బలశాలుగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు బలహీనపరచబడిన పరిస్థితుల్లో ఉన్నావేమో, కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, సొమ్మసిల్లిపోయినా, అలసిపోయినా, విసిగిపోయినా, వేసారిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండి, కొంచెమైనా నాకు బలం లేదు, కొంచెమైనా నాలో శక్తి లేదు, నేను నిలబడలేకపోతున్నాను, నా పోరాటంలో నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను, అపవాదిని నేను జయించలేకపోతూ ఉన్నాను, అపవాదితో శత్రువుతో నేను పోరాడలేకపోతున్నాను, నేను ఓడిపోతూ ఉన్నాను అనేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈరోజు నీ స్థితి ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను బలపరచడానికై ఈరోజు ఈ రాత్రి దేవుడు ఈ వాగ్దాన సందేశాన్ని ఇస్తున్నాడు. నీ జీవితంలో మాటి మాటికి ఈ మాటలే వినబడుతున్నాయా? నా వల్ల కావట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, నేను పోరాడలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను, దేవుని కొరకు ఎన్నో చేయాలి అనే ఆశ ఉన్నది కానీ చేయలేకపోతున్నాను, దుష్టుని నేను జయించలేకపోతున్నాను, ఎదుర్కోలేకపోతున్నాను, బలహీనమైపోతున్నాను, బలహీనపరచబడిన పరిస్థితుల్లో నేను ఉంటున్నాను అని ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నట్లయితే, రాత్రి దేవుడు మనల్ని బలపరచడానికే ఈ వాగ్దాన సందేశాన్ని ఇస్తున్నాడు. బలహీనురాలైన నిన్ను ఈ రోజు నుండి దేవుడు అంటున్నాడు, నిన్ను బలశాలురునిగా నేను చేయబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోయిన నిన్ను నేను నిలబెడతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓడిపోతున్న నిన్ను మరలా నేను గెలిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో అపవాది చేతిలో ఏమంటే నలిగిపోతున్న నిన్ను అపవాదిని ఓడించే ఒక ఏమంటే సాధనంగా, పనిముట్టుగా నేను నిన్ను చేయబోతున్నాను అని దేవుడు ఈ రాత్రి నీకు నాకు వాగ్దానమును ఇస్తా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాగ్దానాన్ని? ఏమండి, దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, కృంగిన స్థితిలో నుండి లేవనెత్తేటువంటి దేవుడు, అలసిపోయిన మన బ్రతుకుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా బలాభివృద్ధిని, శక్తిని కలుగజేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఈ మాట చేత నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, ఈ మాట చేత నువ్వు లేచి నిలబడాలి. అవును, నేను ఓడిపోను, దేవుడు నాకేమవుతాడంట, తోడుగా ఉంటాడు. ఆయన నన్ను మరలా బలపరుస్తాడు, ఆయన నన్ను మరలా నిలబెడతాడు, ఆయన మరలా నన్ను లేవనెత్తుతాడు, ఆయన నన్ను నడిపిస్తాడు అని నమ్ము ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ. మనం చాలా పర్యాలు పాడుతూ ఉంటాం కదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని బలపరిచేవాడై ఉన్నాడు. మన బలహీనతల్లో నుండి మనల్ని ఆయన లేవనెత్తే
దేవుడై ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తంగానే రాత్రి నా సందేశాన్ని ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, మనందరికి బాగా తెలిసినటువంటి వాక్య సందేశమే, చాలా పర్యాయాలు విన్నాం. 11వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకొనుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడున్న సందర్భం మనందరికీ బాగా తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి దేవుని చేత విడిపించబడి మోషే భక్తుని నాయకత్వంలో వారు కనానులోనికి చేర్చబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు కనానులోనికి వచ్చిన తర్వాత న్యాయాధిపతులు చాలా మంది వారిని ఏలుతూ వచ్చారు. ఇశ్రాయేలీయులు అనేక పర్యాయాలు తప్పు చేసి పాపం చేసి వారు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో దేవుడు వారిని శత్రువులకు అప్పగించటం, ఆ తర్వాత వారు మరలా దేవునికి మొరపెట్టడం, దేవుడు వారి కొరకు రక్షకులను లేవనెత్తటం, ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం ఏం చేస్తాం, చూస్తూ ఉంటాం. ఈ 6వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు మిద్యానీయులకు దేవుడు ఏం చేశాడంటే వారిని అప్పగించాడు. వారు వీరిని చాలా ఇబ్బంది పెట్టారు. ఎంతగానో వారి క్రింద వీరు నలిగిపోయారు. అలాంటప్పుడు ఇశ్రాయేలీయులు మరలా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడట? గిద్యోనును ఏర్పరచుకున్నాడు. ఈ గిద్యోను గురించి మనం చూసినట్లయితే, గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను ఏం చేస్తా ఉన్నాడంట? దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరిలాగే అందరూ ఎలాగునా శత్రువులకు భయపడిపోయారో, పారిపోయారో, దాక్కున్నారో, కనబడకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, లేదా కొందరు వారి చేతుల్లో చిక్కుబడి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలాగే అందరిలాగే గిద్యోను కూడా మిద్యానీయులకు భయపడి ఏమంటండి గానుగ చాటున దాక్కొని గోధుమలను దొలగొట్టుకుంటూ ఉన్నాడంట. ఆ సమయంలో దేవుని దూత వచ్చి గిద్యోనును కనుగొని గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అనుకుందాం, సపోజ్ ఇక్కడ చదివిన వాక్య భాగంలో గిద్యోను పరాక్రమం కలిగిన వాడా? ఏమండి, గిద్యోను బలాఢ్యుడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదే. పిరికివాడుగా, భయస్థుడుగా, మిద్యానీయులకు భయపడి ఏం చేస్తున్నాడంటే గానుగ చాటున దాక్కొని గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా గిద్యోనుతో? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మట్టుకు మనం బలహీనులము అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని బలపరచడానికి ఏం చేస్తాడంటని ఇష్టపడేటువంటి దేవుడు బలహీనులనే ఆయన లేవనెత్తి తన పరిచర్యలో ఏం చేస్తాడంటని వాడుకునేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చెప్పబడి ఉంది, లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వెర్రి వారిని ఏం చేస్తున్నాడంట? లేవనెత్తుతున్నాడు. పెంట కుప్పల మీద నుండి దీనులైన వారిని పైకెత్తి సింహాసనం మీద ఆయన ఏం చేస్తున్నాడంట? కూర్చుండబెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులను ధనవంతులను సిగ్గుపరచుటకు ఏమంటండి బలహీనులను ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు?
ఏర్పరుచుకుంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాయి. ఈరోజు మన వాక్యాంశం అదే కదా, ఆయన మనల్ని బలశాలులుగా చేసే దేవుడు అనుకున్నాం కదా. ఇక్కడ గిద్యోనును కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, బలవంతుడిగా సిద్ధపరుస్తున్నాడు. శత్రువుని ఎదుర్కోవటానికి, శత్రువుతో పోరాడటానికి, శత్రువుని జయించటానికి, ఇదిగో తన ప్రజలకు విజయమునివ్వటానికి గిద్యోనును దేవుడు సిద్ధపరుస్తున్న విధానం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా పర్యాయాలు దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ధైర్యపరిచేవాడు, ప్రోత్సహించేవాడు, బలపరిచేవాడు. ఏమంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని నిలబెట్టాలని ఎప్పుడు మన ఎడల గొప్ప ఆలోచనలు దేవుడు కలిగి ఉంటాడు. మనుషులు ఎలాగుంటారో తెలుసా? దీనికి భిన్నంగా ఉంటారు. మన బలహీనం అనుకో, ఇంకా మనల్ని బలహీనులుగా మార్చే మాటలు ఏం చేస్తారంట, మనుషులు మాట్లాడతారు. ఏమంటని, మనం అప్పటికే చాలా కృంగిపోయిన స్థితిలో ఉంటే వారు వచ్చి ఇంకా కృంగదీసే మాటలు ఏం చేస్తారంట, మాట్లాడతారు. ఇంకా కాదులేమ్మా, ఇంకా అవదులేమ్మా, వదిలేసేయి, ఇక నీ వల్ల అవదు అని ఇలాంటి బలహీనపరిచే మాటలు, మనల్ని కృంగదీసే మాటలు, నిరుత్సాహానికి మనల్ని గురి చేసే మాటలు చెయ్యాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ఇక ఎదుటివారు చేసి మాట్లాడిన మాటలను బట్టి మరింతగా కృంగిపోయి ఇంకెంతేనే అవ్వలే నా బ్రతుకు ఏమని అనుకునే పరిస్థితుల్లోనికి చాలా పర్యాలు మనుషులు మనల్ని ఏం చేస్తారంట, ఏమని దిగజారుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాలు మనుషులు మన పాపములను, మన దోషాలను, మన అతిక్రమములను చూపెట్టి నువ్వు పనికిరావు దేవుని దగ్గర, నువ్వు ఇంకా వేస్ట్, నువ్వు అసలు మందిరానికి రావటం కూడా అనవసరం, ఇలాంటి మాటలు మాట్లాడి కొంతమందిని మందిరానికి కూడా ఏం చేస్తారంట, దూరం చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఏ ఒక్కరిని కూడా ఆయన అసహించుకునే దేవుడు కాదు. పాపినైనా సరే, ఎవరినైనా సరే, ఎలాంటి వ్యక్తినైనా సరే దేవుడు నిలబెట్టాలని కోరుకుంటాడు. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ధైర్యపరిచి, బలపరిచి, వారి ద్వారా చేయలేని కార్యాలను వారి ద్వారా చేయించాలని దేవుడు ఏం చేస్తాడంట, ఇష్టపడేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వరకు ఉదాహరణకు అనుకుందాం. నా ప్రారంభ స్థితి, నేను ఈ సేవకు రాకమునుపు నేను మరొక సేవకుని దగ్గర పరిచర్యలో ఉన్నప్పుడు, అది ఇక్కడ కాదు మరొక స్థలంలో నేను ఉన్నప్పుడు కూడా నా ప్రారంభ స్థితి ఏంటంటే, దైవజనుడు నన్ను మందిరానికి తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రతిసారి ఆయన నుండి తప్పించుకోవడానికి ఎక్కడికెక్కడికో పారిపోయేవాడిని. ఆయన నన్ను వెతుక్కుంటూ, నేను ఎక్కడైతే క్రికెట్ ఆడుతూ ఉంటానో, నేను ఎక్కడైతే వాలీబాల్ ఆడుతూ ఉంటానో ఆ స్థలాలకు వచ్చి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. నేను ఆ ఆటలు విడిచిపెట్టి ఆయన వెంబట వెళ్ళటానికి ఇష్టపడేవాడిని కాదు. చాలా పర్యాయాలు అట్లా నా వెంబడి పడి రాయా ప్రార్థనకి రమ్మని నన్ను తీసుకుని వెళ్ళేవాడు. అలా వెళ్ళాను. వెళ్ళి తర్వాత దైవజనుడితో ఉండటం అలా అలవాటు అయిపోయింది. దైవజనుడితోనే ఉంటాను, ఆయనతోనూ తింటాం, ఆయనతోనూ ఒకే కంచంలో ఇద్దరం, దైవజనుడు నేను కలిసి ఇద్దరం ఒకే ప్లేట్లో తినే అంత ఆత్మీయతలోనికి మేమిద్దరం వెళ్ళిపోయాము. అక్కడే దైవజనుడితోనే మందిరంలోనే పడుకునేవాడిని, అక్కడే ఉండేటువంటి వాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత బాప్తిసం పొందాను. ఆ తర్వాత ఇంకా మనం చెప్పాలంటే, బాప్తిసం పొందిన తర్వాత అసలు విషయాలని బయలుదేరని, ఎక్కడ ప్రార్థన చేయాలని చెప్తా ఉంటాడు పాస్టర్ గారు. ఆ ప్రార్థన చేయాలనగానే ఆ కళ్ళు మూసుకోమనగానే నేను లేచి వెళ్ళిపోయేవాడిని, బయటకు వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి ఎవరో ఒకరు ప్రార్థన చేసేటప్పుడు మరలా లోపలికి వచ్చేవాడిని. పాస్టర్ గారు అడిగేవాడు, నువ్వు ప్రార్థన చేద్దాం, నీకు ఇద్దాం అనుకుంటే అంటే నాకు ఇస్తారని తెలిసి నేను బయటికి వెళ్ళిపోయానని చెప్పేవాడిని. ఎందుకంటే భయం, అంత భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఎలా నిలబెట్టాడంటే, వాక్యం చెప్పాలంటే భయం, పాట పాడాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం, డ్రమ్ కొట్టాలంటే భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏ వాయిద్యానైనా చక్కగా మన మందిరంలో ఉండే వాయిద్యాలు, పెద్దవి కాకపోయినా చిన్న చిన్న వాయిద్యాలు వాయించగలిగినటువంటి ఆ కృపను దేవుడిచ్చాడు. పాటలు పాడగలిగిన కృపను దేవుడిచ్చాడు. ఏమంటే ప్రార్థన చేయగలిగిన కృపను దేవుడిచ్చాడు. వాక్యాన్ని నిలబడి ప్రకటించగలిగినటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. నాలో ఉన్న భయాలన్నీ దేవుడు పోగొట్టి నన్ను ఏం చేశాడంటే బలశాలుగా చేసి దాని సన్నిధిలో నిలబెట్టి తన పరిచర్యలో సేవలో దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, ఈరోజు
వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని వాడుకునేవాడండి. దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అండి. ఆయన మనకు తోడై ఉండే దేవుడు. గిద్యోను భయంతో, పిరికితనంతో ఏమంటే శత్రువుల కంటపడకుండా తప్పించుకొని పిరికివాడుగా ఆ గానుగు చోటన గోధుమలను దొల్లగొట్టుకుంటే దేవుడు వచ్చి అంటున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడంటే గిద్యోను అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అయ్యా? మాకు ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎందుకు మా జీవితాల్లో వచ్చినాయి అని అడిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ ప్రతికూలమైన పరిస్థితులన్నీ నీ ద్వారానే ఏం అయిపోతున్నాయి అంటండి, తొలగిపోబోతున్నాయి. నీవే మిద్యానీల చేతిలో నుండి ఇదిగో నా ప్రజలని ఇశ్రాయేల్ని ఏం చేయబోతున్నావు, విడిపించబోతూ ఉన్నావు. అంటే నా వల్ల ఏమైందయ్యా? నా వల్ల ఏమైంది? నేను ఎన్నిక లేని వాడను, నేనేం చేయగలను అని గిద్యోను అంటుంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు ఇశ్రాయేల్ని ఏం చేస్తావంట, మిద్యానీల చేతిలో నుండి రక్షిస్తావు. ఆ తర్వాత మనందరికీ బాగా తెలుసు, ఎన్నో సూచనలు గిద్యోను గారు అడగటం దేవుణ్ణి, గిద్యోను దేవుని సూచనలు అడగటం, ఆ సూచనల్ని దేవుడు చూపించటం, ఆ తర్వాత నీ పనివాడిని తీసుకొని వెళ్ళు, నేను నీకు చెప్పింది నెరవేర్చబడటానికి నువ్వు వెళ్ళు, ఆ యొక్క మిద్యానీల దండులోనికి వెళ్ళి నువ్వు చూడు, ఒకసారి నీకు అర్థమైంది. ఆ మిద్యానీయుల దండులోనికి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిద్యానీయుడు కలగని ఆ కళకు భావన చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఉన్నాడు, ఎవల రొట్టి మన ఏమిటండి మన పాలెంలో పడింది. ఆ ఎవల రొట్టి ఎవరంటే గిద్యోనే. ఆ గిద్యోని చేతికి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడట, వారి దేవుడు అప్పగించబోతున్నాడు అని వారు మాట్లాడుకుంటున్న, వారి కళను బట్టి వారు మాట్లాడుకుంటుంటే అప్పుడు గిద్యోను అన్నాడు, నిజంగా దేవుడు తన ప్రజల్ని ఏం చేయబోతున్నాడంట, రక్షించబోతున్నాడు. గిద్యోను ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడంట, రక్షించాడు. ఒక బలహీనుని ద్వారా బలమైన కార్యములను దేవుడు జరిగించాడు. అది కూడా మనందరికి బాగా తెలుసు కదండి. అదంతా చెప్పడానికి సమయం చాలు. 30,000 మంది నుంచి ఎక్కడికి వచ్చారంట, 10,000 మందికి వచ్చారు. అక్కడ నుండి ఎంతమందికి వచ్చారంట, 300 మందికి వచ్చారు. 300 మంది ఏమంటండి, ఎవరైతే ఇదిగో నీళ్ళ దగ్గరికి ప్రజలను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కృంగి నీళ్లు తాగే వాళ్ళని, దోషులతో నీళ్లు తాగే వారిని వేరు చేయమంటే 10,000 మందిలో ఏమంటండి 300 మంది దోషులతో నీళ్లు తాగారు, మిగతా వాళ్ళందరూ కృంగి నీళ్లు తాగారు. ఈ కృంగిన వాళ్ళందరూ యుద్ధానికి ఏం చేయరంటే పనికిరారు. కాబట్టి కుక్కలాగా ఎవరైతే గతికారో, ఎవరైతే తమ దోషాలతో తీసుకొని నీళ్లు తాగారో ఆ 300 మంది ద్వారా ఏమంటండి లక్షల మందిగా ఉన్న మిద్యానీయుల మీద నేను మీకు విజయాన్ని ఏం చేస్తాను, ఇస్తాను అని దేవుడు చెప్పాడు. దివిటీలను పట్టుకున్నారు, కుండలు తీసుకున్నారు, ఏమంటే ఆర్భాటం చేస్తా, కేకలు వేస్తా, ఏమంటే గిద్యోను చెప్పినప్పుడు ఆ కుండలను పగలగొట్టారు, ఆ దివిటీలు చూపించారు. ఆ దివిటీల వెలుగు అటువైపున ఉన్న మిద్యానీయులకు రక్తం వల్లే పారుతున్నట్టుగా కనపడితే అక్కడ అవన్నీ వదిలేసి వారు ఏమంటే పారిపోతాం బిగించేశారు. ఇలా దేవుడు గిద్యోను ద్వారా గొప్ప విజయాన్ని ఎవరికి ఇచ్చాడంట, ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గిద్యోను బలాఢ్యుడు కాదు, ఏమంటే పరాక్రమం కలిగిన వాడేం కాదు, ఒక సామాన్యమైన వ్యక్తే. కానీ అలా సామాన్యమైన ఒక వ్యక్తినే దేవుడు ఎలా మార్చాడంట, పరాక్రమం గల బలాఢ్యుడిగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మార్చాడు. ఈరోజు నన్నైనా, రోహన్ అయినా, ఎక్కడున్న మిమ్మల్ని అయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఒకప్పుడు బలహీనమే, దేవునికి దూరంగా బ్రతికిన వారమే. దేవుడు మనల్ని బలవంతులుగా చేశాడు. నా సాక్ష్యమే కాదు, మీరు కూడా చాలా మంది మీ తొలిటి దినాల్లో ప్రార్థన చేయడానికి భయపడి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలో సాక్ష్యం చెప్పాలంటే భయం, ఒక పాట పాడాలంటే భయం, మనందరం అన్ని విషయాల్లో భయస్థులమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా మనల్ని దేవుడు ధైర్యపరిచాడు, దేవుడు నిలబెట్టాడు. అంటే అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు ఏమంటే ఆత్మీయతల ముందుకు కొనసాగటానికి దేవుడు కృప చూపుతున్నాడు. ప్రతిరోజు అపవాదితో మనకు పోరాటం, అపవాదితో మనకు యుద్ధం. ఆ యుద్ధంలో మనం ఏం చేయాలంట, ఏమంటే గెలవాలి. ఆ గెలవటానికి దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడంట, ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటే మందిరమునకు రావటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన ఆత్మీయ జీవితాలను బలపరచడానికి ఎప్పటికప్పుడు దేవుడు ఆయన దాసులమైన మా ద్వారా మీతో ఏం చేస్తున్నాడండి, మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి, మనల్ని బలపరచాలని,
ప్రార్థన అనే ఆయుధం ద్వారా, ఆత్మ ఖడ్గం అనే వాక్యాన్ని ద్వారా ఏమిటని మనము ఎల్లప్పుడూ ఏం చేయాలని? అపవాదిని జయించాలి. సర్వాంగ కవచం గురించి మీకు తెలుసు కదా బాగా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటది. అపవాదిని మీరు ఎదురించినట్లుగా ఏం చేయమన్నాడు? సర్వాంగ కవచమును ధరించుకోండి. రక్షణ శిరస్త్రాణమును, ఏమిటని? సత్యం అనే దట్టిని, విశ్వాసం అనే డాలును, ప్రియమైన నీతి అనే మైమరువును, సమాధాన సువార్త అనే సిద్ధ మనసు అనే జోడును, ఆత్మవాక్యం అనే ఖడ్గమును పట్టుకొని మీరు ఏం చేయాలంటే అపవాదిని మనం జయించాలి. వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనము ఉంటేనే అపవాదిని మనం ఏం చేయగలుగుతామంట? జయించగలుగుతాం. దేవుని వాక్యాన్ని విని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని బలవంతులుగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గిద్యోనును బలపరిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు ఏమైనా గొప్ప బలం కలిగిన వాడండి గొలియాత్ యుద్ధం చేయడానికి. ఏమండి, గొలియాత్ కనుక దావీదును పట్టుకుని ఒక రెక్క పట్టుకొని ఇసిరేసేస్తే ఏమంటే కనబడినంత దూరం పడతాడు వెళ్ళి దావీదు. ఎందుకంటే గొలియాతు అంత బలం కలిగిన వాడు. 6 మూరల జానుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని చేతి కర్రను మోయటమే దావీదు వల్ల కాదు, అంత బరువు ఉంటది. అలాంటి గొలియాతును దావీదు ఎలా పడగొట్టాడండి? దావీదు ఎలా పడగొట్టాడు? దావీదు చిన్న పిల్లవాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలం లేనివాడు కదా, శక్తి లేనివాడు కదా. ఎలాగున బలంతుడైనా ఏమంటే గొలియాతును పడగొట్టాడయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును ఎవరు బలపరిచారు? ఎవరు బలపరిచారండి? దేవుడు బలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడే మనల్ని బలపరుస్తాడు. నేను బలహీనరాలు నువ్వు అనుకోవద్దు. ఒక మాట చూపిస్తాను చూడండి. బలహీనరాలు నేను అనుకోకూడదు. మనం ఎప్పుడు ఏమనుకోవాలో తెలుసా? దేవుని సన్నిధిలో చూడండి ఆ మాటలు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చదవండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం 9 నుండి చదవండి. అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావాలను, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోట కత్తులు చెడగొట్టి ఈటెలను చేయుడి. ఆ మాటనండి, బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనుడు ఏమనుకోవాలంట చెప్పండి? నేను బలాఢ్యుడను అని అనుకోవాలి. నేను ఎప్పుడు బలహీనరాలు, నేనేం చేయలేను అనుకుంటే నువ్వేం చేయలేవు. నువ్వు దేవునిలో నేను బలవంతురాలని అనుకుంటే, నేను బలవంతుణ్ణి అనుకుంటే, నీ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు అపవాది చేతుల్లో నువ్వు ఓడిపోకుండానట్లుగా, నువ్వు సిగ్గుపడకుండానట్లుగా, అపవాదే సిగ్గుపడినట్లుగా నీ జీవితాన్ని ఏం చేస్తాడంట? నిలబెడతాడు. శత్రువు చేతిలో నుండి దేవుడు నేనేం చేస్తాడంట? విడిపిస్తాడు. అయితే బలహీనుడు ఏమనుకోవాలంట? నేను ఇంకా బలహీనుడిని నేను చేతగానే ఉండి నేను చేయలేను, ఏం వల్ల కాదు అని అనుకోకూడదు. బలహీనుడు ఏమనుకోట? నేను బలాఢ్యుడని అనుకోవాలి. రాత్రి ఇదే నీకు వర్తమానం దేవుడు అందిస్తున్నాడు. దేవునిలో నువ్వు ఎలా ఉంటుందని అనుకోవాలి? బలాఢ్యురాలు, బలవంతురాలని అనుకో. ఈ రోజు నుండి నిజంగా దేవుడు నేనేం చేస్తాడు? బలపరిచి నిలబెడతాడు. అనుకుంటావా? ఈ రోజు నుండి ఇంతవరకు నువ్వు బలహీనరాలుగా ఉన్నావేమో, ఏది చేత కాదు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నువ్వు అనుకో, దేవుడు చెప్పినట్టుగా నేను బలవంతురాలని అనుకో. ఈ రాత్రి దేవుడు నేనేం చేయబోతున్నాడు? బలపరచబోతున్నాడు. సంఘంలో బలమైన వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు. తన ఎదుట బలమైన వ్యక్తినిగా నేను నిలబెట్టబోతున్నాడు. అపవాది మీద నీకు గొప్ప జయం ఏం చేయబోతున్నాడు? ఇవ్వబోతున్నాడు. దావీదు బలహీనుడే, గొల్యాతు చాలా బలవంతుడు. కానీ దావీదు ఏమనుకున్నాడు తెలుసా? నేను బలహీనుడిని కాదు, నేను ఎవరినంట? బలాఢ్యుడును అనుకున్నాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పి దేవుని బలమును బట్టి, దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని గొల్యాతు మీదకి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బలం ఉంటే ఏముందండి, ఎంత బలాఢ్యుడైతే ఏముందండి, ఒక్క దెబ్బకి గొల్యాతు ఏమైపోయాడంటండి? బొక్కవార్ల పడిపోయాడు. ఒక్క దెబ్బకి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దావీదు ముందుకు వెళ్ళకపోతే అది జరిగేదా? ఏమండి, దావీదు కనుక ముందుకు వెళ్ళకపోతే సౌల్లాగా, దావీదుకున్న తన అన్నల్లాగా, లేకపోతే ఇశ్రాయేలులో ఉన్న వారందరిలాగా దావీదు కూడా పిరికివాడై, భయస్థుడై,
వారందరూ వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి, వాడు చూస్తేనేమో అనుకున్నాడు, వాడిని చూస్తుంటేనే భయం వేస్తుంది, నేను ఎందుకు వెళ్ళాలి అనుకొని దావీదు కూడా భయపడి వెనకకు అడుగేసినట్లయితే రక్షణ దొరికేదా ఇశ్రాయేలుకి? ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప కార్యం జరిగేది అక్కడ. కానీ దావీదు అలా అనుకోలా. దావీదు వాస్తవానికి శారీరకంగా బలహీనుడే, చిన్నవాడే. కానీ ఈ వాక్యంలో యోవేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా బలహీనుడు, నేను బలాఢ్యుడని అనుకున్న వాళ్ళని చెప్పిన వాక్యం ఉందే, దావీదు అదే అనుకున్నాడు. నేను బలహీనుడిని కాదు, నేను ఎవరినంట? బలాఢ్యుడను. నా దేవుడు నన్ను బలపరిచేవాడు అనుకొని యుద్ధం యెహోవాదే అని చెప్పి ముందుకు వెళ్ళాడు. కాబట్టి గొల్లియాతుని ఏం చేయగలిగాడంట చెప్పండి? పడగొట్టాడండి, పడగొట్టాడు. ప్రియ దేవుడు బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈరోజు మనకిస్తున్న ఆ వాగ్దాన సందేశం అదే. మరలా ఆ మాట చదువుతాను ఒకసారి. నేను వారిని యెహోవా యందు బలశాలునుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు ఏం చేస్తారంట? వ్యవహరిస్తారు. ఈ రాత్రి దేవుడు మనల్ని బలశాలుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా? నువ్వు శారీరకంగా బలహీనంగా ఉన్నావా? నువ్వు ఆరోగ్య విషయంలో బలహీనంగా ఉన్నావా? నువ్వే విషయంలో బలహీనంగా ఉన్నావో నాకు తెలియదు ఈ రాత్రి. కానీ దేవుడు అంటున్నాడు, నేను బలవంతురాలుగా నేను చేయబోతున్నాను, నేను బలవంతునిగా నేను చేయబోతూ ఉన్నాను, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. నీ ఆత్మీయ జీవితంలో ఇదిగో పడిపోయిన స్థితిలో నుండి నిన్ను మరలా నేను నిలబెడతాను, నేను లేవనెత్తుతాను, నేను బలపరిచి ఇదిగో నిన్ను నడిపిస్తాను. భౌతికంగా కూడా బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్న పరిస్థితుల్లో నుండి నీ పరిస్థితులను నేనేం చేస్తాను? మారుస్తాను. నీ కష్టం నుండి, నీ బాధ నుండి, నీ లేమిక నుండి, నీ కరువు నుండి, నువ్వు పడుతున్న ఇబ్బందుల నుండి, నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల నుండి, అయ్యో నాకేమీ లేదు అనుకుంటున్న పరిస్థితుల్లో నుండి నేను లేవనెత్తి నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. ఈ రాత్రి దేవుడు మనకిస్తున్నటువంటి ఏంటంటే వాగ్దాన సందేశం. అది ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ విషయాల్లో బలహీనపరచబడి ఉన్నావో, గిద్యోను బలపరిచిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చెప్పాలంటే ఎంతో మందిని ఇదిగో బలపరిచి నడిపించినటువంటి దేవుడు, పడిన వారిని కూడా లేవనెత్తినటువంటి దేవుడు, కరువులో ఖడ్గం పరిస్థితుల్లో, కరువులో లేమికలో ఉన్న వారిని కూడా ఏమిటండి నిలబెట్టినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో పోరాటాల్లో ఓడిపోనివ్వకుండా ఏమండి ఆ పోరాటాల్లో ముందుకి నడిపించినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలుసు పౌలు గారు చెప్పిన మాట. ఆయన చివరి దినాల్లో ఏ మాట అంటే, నేను మంచి పోరాటము పోరాడని. ఆ పోరాటంలో పౌలు గారిని దేవుడు ఏం చేశాడంట? బలపరిచి ఆ పోరాటాన్ని ఏమంటే మంచి పోరాటం పోరాడేలాగా, తన పరుగు కడముట్టించేలాగా దేవుడు ఏం చేశాడంటే పౌలు గారిని నడిపించాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మంచి పోరాటము పోరాడదుము గాక. దేవుడు మనలోని ప్రతి ఒక్కరిని బలపరచును గాక. మన ఆత్మీయ జీవితాలను బలపరిచి ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా, అపవాది చేతిలో చిక్కుపడకుండా, ఒకవేళ ఎప్పటికే జారి పడిపోయి ఉంటే మరలా దేవుడు మనల్ని తన బలముతో నింపి ధైర్యపరిచి మనల్ని నిలబెట్టి నడిపించునుగాక. మన పరిస్థితులన్నీ దేవుడు మార్చునుగాక. బలహీనమైన మనము బలపరచబడి బలశాలురంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ దేవునిలో నిలబెట్టబడదుము గాక. ఆమేన్. ఆమె దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ముద్రించి ఈ వాగ్దాన సందేశం, జూలై మాసంలో ఈ వాగ్దాన సందేశాన్ని మన జీవితాల్లో నెరవేర్చి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.